ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'సీతా పయనం'. సో, యాక్షన్ కింగ్ అర్జున్ గారు తన సొంత స్టోరీతోనే, తన డైరెక్షన్‌లోనే తనే ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ అండ్ అలాగే తన కూతురైన ఐశ్వర్య అర్జున్‌ని పరిచయం చేస్తూ ఈ మూవీనైతే తీశారు. ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పాల్సొస్తే, ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయిన ఐశ్వర్య రాజేష్ అలియాస్ సీత. సీత హైదరాబాద్‌లో జరుగుతున్న కుకింగ్ వర్క్‌షాప్‌కి అటెండ్ అవ్వడానికి తన ఇంటి నుంచి తను బయలుదేరుతుంది. అలా బయలుదేరే క్రమంలో తన జర్నీ ఏంటి? ఆ జర్నీలో తను ఎవరెవరిని కలిసింది? ఇక కట్ చేస్తే తన జర్నీలో తను కొందరిని కలవడం వల్ల, లేట్ అవ్వడం వల్ల తను ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. సో, ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్న తర్వాత తను తీసుకున్న నిర్ణయం ఏంటి? అనే పాయింట్‌ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందని సింపుల్‌గా చెప్పాల్సొస్తే, నాకైతే ఈ మూవీ అయితే నచ్చలేదు. ఎందుకు అన్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్ వచ్చేసి, ఒక తండ్రి తన కూతురికి పెళ్లి చేయాలనుకుంటాడు. బట్ కూతురేమో రిజెక్ట్ చేసిద్ది. సింపుల్‌గా అలాంటి సిట్యుయేషన్‌లో తండ్రి తన కూతురు దగ్గరికి వెళ్లి, "నీకు పెళ్లెందుకు వద్దంటున్నావు? ఏం ప్రాబ్లము?" అని అడిగితే సింపుల్‌గా సరిపోతుందన్నమాట. బట్ తన కూతురు మనసులో ఏముందని తెలుసుకోకుండా, సో, ఆ తండ్రి ఒక సైకియాట్రిస్ట్‌ని కలవడం, ఆ సైకియాట్రిస్టు మన హీరోయిన్‌ని మార్చడానికి తను చేసే ప్రయత్నాలు, మళ్ళీ ఆ ప్రయత్నాల్లో సైకియాట్రిస్ట్‌లో స్టేజ్ 1, స్టేజ్ 2 అందం. సో, ఇలాంటి పాయింట్‌లనేవి అంత కన్వీనియన్స్‌గా నాకైతే అనిపించవనమాట. ఇక్కడ కూతురు పెళ్లి చేసుకోకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి తండ్రి ఒంటరైపోతాడని. అలాంటి సిట్యుయేషన్‌లో సో, ఇల్లరికం అల్లుడిని తెచ్చుకున్నా సరిపోతుంది. లేకపోతే పెళ్ళైన తర్వాత తన తండ్రి తనతో పాటు ఉండే ఒక సంబంధాన్ని తెచ్చుకున్నా సరిపోతుందనమాట. సో, అలాంటి ఒక సింపుల్ పాయింట్‌ని ఏదో సాగదీసిన ఫీలింగ్‌లా నాకైతే అనిపించింది. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి, ఒక స్టోరీ పాయింట్ అనేది చాలా చాలా కొత్తగా ఉంది. ఒక క్రియేటివిటీగా ఉందనమాట. బట్ మిగతా మూవీలో ఉన్న సీన్స్‌ని గూడా అంతే క్రియేటివిటీగా ఆలోచించి తీసుంటే బెటర్‌గా ఉండదనమాట. మిగతా సీన్స్ అనేవి ఒక రొటీన్‌గా ఉంటే, ఆ రొటీన్‌గా ఉన్న సీన్స్‌లో ప్రొసీడింగ్స్ గాని, ఎమోషన్స్ గాని ఏమైనా వర్కౌట్ అయినాయా అంటే ఏవి వర్కౌట్ అవ్వలేదనమాట. సో, ఆ సీన్స్‌లో ఎమోషన్స్ అనేవి వర్కౌట్ చేసుంటే ఇంకొంచెం బలంగా ఉండేది. ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి, సో, ఈ మూవీలో హీరోయిన్ అయిన ఐశ్వర్య అర్జున్. సో, తన క్యారెక్టర్‌కి ఎక్కువ స్కోప్ ఇచ్చిన ఫీలింగ్ అయితే కలిగిద్ది. అంతేకాకుండా సో, తన క్యారెక్టర్‌ని ఏంటి, తనొక మల్టీ టాలెంటెడ్, తనొక బ్రేవ్ పర్సన్. సో, ఇలాగా సో, తన గొప్ప గురించి చెప్పేలాగా మూవీ ఉందే గాని, సో, స్టోరీకి సంబంధించి అండ్ అలాగే ఆ స్టోరీలో ఉన్న సీత అనే క్యారెక్టర్‌ని పరిచయం చేసిన ఫీలింగ్ అయితే నాకైతే అనిపించదనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి, సో, ఈ మూవీలో కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ మెయిన్‌గా ఏంటి, హీరోయిన్ ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంటదనమాట. సో, ఆ సీన్ అనేది అంత రియాలిటీగా ఉండదనమాట. సో, ఆ సీన్‌లో మెయిన్‌గా ఏంటి, సో, తను చావు నుంచి తప్పించుకుంటుంది. సో, అలాంటి క్రమంలో సో, తన సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అండ్ అలాగే తను చావు నుంచి తప్పించుకున్న తర్వాత సో, తన ఫీలింగ్ ఎలా ఉంటుంది. సో, అలాంటి పాయింట్లు ఇంకొంచెం బలంగా తీసుంటే బాగుండేది. అంతేకాకుండా ఒక రౌడీ షీటర్ దగ్గరికెళ్లి కలిసే సీన్ అవనండి, ఒక అమ్మాయిని కాపాడే సీన్ అవనండి, భార్యాభర్తలను కలిపే సీన్ అవనండి అండ్ అలాగే ఒక పోటీలు, కుందేళ్లు కాపాడే సీన్స్ అవనండి. ఆ సీన్స్ అనేవి ఒక రొటీన్‌గా ఉన్నప్పటికీ, బాగున్నప్పటికీ బట్ అందులో మెయిన్‌గా ఏంటంటే డైలాగులనేవి చాలా చాలా బలంగా ఉండాలి. అండ్ అలాగే ఆ సీన్స్‌ని చాలా ఎమోషనల్‌గా ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా తీయాలన్నమాట. ఏదో సీన్స్‌ని తీసిన ఫీలింగే గాని, ఆ సీన్స్ వల్ల మూవీకి మనం కనెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువుందని చెప్పొచ్చన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలో ఒక గోవుల్ని కాపాడే సీను, ఆ కాపాడే సీన్‌లో ధూసజ్జా ఎంట్రీ, ఆ ఫైట్ సీన్ అనేది నాకు ఓకేషన్ మాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి, హీరో, హీరోయిన్స్ వాళ్ళిద్దరూ ట్రావెల్ చేస్తారు. అంటే వాళ్ళిద్దరి జర్నీలో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అవనండి, వాళ్ళిద్దరి లవ్ అనేది అంత బలంగా ఉండదనమాట. ఇక క్లైమాక్స్‌కొచ్చేపాటికి హీరో, హీరోయిన్స్ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారని తెలిసినప్పుడు అయినప్పటికీ బట్ అక్కడ మెయిన్‌గా ఏంటి, సో, ఆ క్లైమాక్స్‌లో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్‌ని వర్కౌట్ చేద్దాం అనుకున్నారు. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల క్లైమాక్స్ కూడా నాకు ఏదో సోగా ఎండ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో, మెయిన్‌గా ఏంటంటే ఈ మూవీ అనేది ఒకానొక సిట్యుయేషన్‌లో ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోతుంది. సో, అలా కాకుండా ఈ మూవీలో ఉన్న సీన్స్‌తో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో మూవీని తీసుకెళ్ళుంటే బెటర్‌గా ఉండేదనమాట. అంటే ఏంటంటే ఒక రౌడీ షీటర్‌కి హీరో, హీరోయిన్స్‌ని చంపమని సుఫారీ అయితే వచ్చిద్ది. అలాంటి సిట్యుయేషన్‌లోనే ఆ రౌడీ షీటర్‌ని హీరో, హీరోయిన్స్ కలవడం, థాంక్ యూ అని చెప్పడం, అక్కడ రౌడీ షీటర్ అనేది చేంజ్ అయిపోవడం. సో, నాకంత ఆ పాయింట్ అనేది అంత కన్వీనియన్స్‌గా ఉండదనమాట. ఇక్కడ ఏంటంటే హీరోయిన్ ఆల్రెడీ ఒక ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది. మళ్ళీ ఇంకో ప్రమాదం నుంచి తను తప్పించుకునిద్దా లేదా? మరి తన లవ్ సక్సెస్ అయిద్దా లేదా? ఇలాంటి పాయింట్‌లతో సెకండ్ హాఫ్ అనేది ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తే బాగుండేదనమాట.
అక్కడ మెయిన్‌గా ఏంటంటే, అక్కడ ఉండే ఒక సిట్యుయేషన్‌ని సింపుల్‌గా ఎండ్ చేయడం నాకంత కన్వీనియన్స్‌గా నాకైతే అనిపించలేదన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇక అంతే కాకుండా ఈ మూవీలో అనూప్ రూబెన్స్ గారిచ్చిన తన సాంగ్స్ అవనండి, తన బీజీఎం అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదన్న ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోగా ఉన్నాయి. ఈ మూవీలో యాక్టర్స్ యొక్క పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఐశ్వర్య అర్జున్ అలియాస్ సీత. సీత క్యారెక్టర్‌లో తన యాక్టింగు, తన పెర్ఫార్మన్స్ అనేది డీసెంట్‌గా ఉందని చెప్పుకోవచ్చన్నమాట. ఇక నిరంజన్ అవనండి, అలాగే మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ పెర్ఫార్మన్స్ అనేది నా పరంగా సోగా ఉందని చెప్పుకోవచ్చన్నమాట. సో ఓవరాల్‌గా ఇదండి 'సీత పయనం' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.